బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యానంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సముద్రం నుంచి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. గ్యాస్ రవాణా నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక యానంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సముద్రం నుంచి ఐలాండ్ నెంబర్ 3 మీదికి వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లైన్ అందిస్తారు. దత్తు, చక్రి ఈ తూర్పుగోదావరి జిల్లా పుదుచ్చేరి ప్రాంతం యానం వద్ద గడియాలతిప్ప అనే ఒక గ్రామం ఉంది. యానం నుంచి దగ్గర 8 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంటుంది. ఈ వెళ్ళే ఈ రహదారి మధ్యలో గ్యాస్ పైప్ లైన్లు ఉంటాయి. అయితే ఓఎన్జీసీకి సంబంధించిన పైప్ లైన్లు, అలాగే రిలయన్స్ గాడిమొగ చమురు క్షేత్రం అంటారు, దానికి సంబంధించిన పైప్ లైన్స్ ఉంటాయి. అలాగే క్లీన్ ఎనర్జీకి సంబంధించిన పైప్ లైన్స్ ఉంటాయి. ఇది ఏ కంపెనీకి సంబంధించిన పైప్ లైన్ తెలియదు, కానీ తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఒక్కసారిగా లీక్ అయ్యి మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న దర్యాలతిప్ప, వాకతిప్ప వంటి గ్రామస్తులు ఒక్కసారిగా భయం గంభీరయ్యారు. ఒక్కసారిగా చీకటిగా ఉండే ప్రాంతంలో వెలుతురు రావడం ఏంటని చెప్పి బయటకు వచ్చి చూస్తే పైప్ లైన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగరమ్మడం, దాంతో చుట్టుపక్కల గ్రామస్తులంతా భయపడ్డారు. ఆ ఆయిల్ కంపెనీకి సంబంధించిన అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. వెంటనే వారు గుర్తించడం జరిగింది. అయితే చమురు కంపెనీ నుంచి వస్తున్నటువంటి ఈ పైప్ లైన్ లో లీకేజ్ ఏర్పడింది. అది ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దాంతో మంటలు ఏర్పడ్డాయి అని అధికార యంత్రాంగం గుర్తించి ఆ పైప్ లైన్ కు వచ్చే గ్యాస్ ని, చమురుని వారు బంద్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే కనుక మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ ఒక్కసారిగా ఈ పైప్ లైన్లు నిర్వహించే సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం, కాలం చెల్లిన పైప్ లైన్ ఉన్నా సరే వాటిని తిరిగి మార్చకపోవడంతో తరచూ ఈ కోనసీమ ప్రాంతం కావచ్చు, లేకపోతే యానం పరిసర ప్రాంతాల్లో ఇట్లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తుల ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాలు దాటినటువంటి పైపులు ఇంకా ఉన్నాయి, వాటిని మార్చకుండా ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదే ఊరు పరిసర ప్రాంతాల్లో కనుక ఈ ప్రమాదం సంభవిస్తే ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉండేదని చెప్పి వారంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. చక్రి, అయితే దత్తు, సముద్రం నుంచి ఐలాండ్ నెంబరు 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ ఒకసారిగా లీక్ అవడంతో అక్కడ ఏమైనా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఏమైనా జరిగిందా చుట్టుపక్కల గ్రామస్తులకి? దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామస్తులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే కనుక ఇది యానం నుంచి ఈ దర్యాలతిప్ప అనే గ్రామం వెళ్ళాలంటే కనుక మైదాన ప్రాంతం ఉంటుంది. అక్కడ మడా ఫారెస్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో జనావరణం కానీ జనజీవానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇది ఉండదు. అదే కొబ్బరి తోటలు, అలాగే ఇతర వ్యవసాయం చేసుకునే వంటి వ్యవసాయ క్షేత్రాలు మాత్రం కొద్దిపాట్లో ఉంటాయి. రొయ్యల చెరువులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే సముద్రానికి, ల్యాండ్ కి కనెక్ట్ అయ్యే ప్రాంతంలో ఈ పైప్ లైన్ ఉన్నాయి. ఈ జరిగిన ప్రమాదం కూడా ఆ ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం అయితే కనుక తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో జరగడంతో అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు ఇప్పుడు అక్కడ చేరుకున్న తర్వాత ఎటువంటి నష్టం సంభవించిందనే విషయం మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే కనుక మనకున్న సమాచారం మటుకి ఎటువంటి ప్రాణ నష్టం లేదని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ దత్తు.